నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కార్లో ఇక దళితులన్నా మహిళలన్నా ఎంత చిన్న చూపు చూస్తారో ఇక ఈ పాటికే సంవత్సర కాలంలో ఎన్నెన్ని ఇన్సిడెంట్లు చూసినామో తెలిసిందే కదా. నిన్న రాయలసీమలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఒక దళిత సర్పంచ్కు జరిగిన అవమానం ఇది. ఒకసారి ఆ స్టోరీని చూసిన తర్వాత రియాలిటీ ఏందో మాట్లాడుకుందాం. దళిత సర్పంచ్కు అవమానం, టీడీపీ బీజేపీ నేతల దురహంకారం. కర్నూలు జిల్లా దానాపురంలో దళిత సర్పంచ్ను కాళ్ళ దగ్గర నిల్చోబెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ. ఎస్సీ కావడంతో వేదికపైకి వద్దన్న కృష్ణమ్మ, కాళ్ళ దగ్గర నిలబడాలని సూచించిన ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ టీడీపీ నేతల తీరుపై ప్రజా సంఘాల మండిపాటు. ఒకసారి ఆయన ఏమన్నాడో చూడండి. సరే, ఎందుకని ఎస్సీ ఎస్సీ క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్తున్నా పక్క నుంచి. మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం నేరుగా. నరేంద్ర అయ్యా సర్పంచ్ ఒకటే వరకున్నారా విన్నారు కదా. ఆ స్టేజ్ మీదనేమో అందరూ ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, ఆయన ఎస్సీ క్రిస్టియన్ అయిన కారణంగా కింద కాళ్ళ దగ్గర నిలబడు అని చెప్పి సైగలు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ సభ్య సమాజానికి? బీజేపీ పార్టీ మీద ఈరోజు పెద్ద ఎత్తున విరుచుకు పడతా ఉన్నాయి దళిత సంఘాలన్నీ. ఇక మన కూటమికి డబ్బా కొట్టే ఈ మహాసేన రాజేష్ ఇట్లాంటి వాళ్ళకందరికీ, వంగలపూడి అనిత మేడం ఆమె కూడా ఎస్సీనే కదా, వాళ్ళకందరికీ ఇన్సిడెంట్ కనపడదులే. కానీ గతంలో అసలు మన కూటమి నేతలకు ఆ అహంకారం, ఒళ్ళు బల్బు, హెడ్ వెయిట్ ఎట్లుంటుందో తెలిసిందే కదా. ఒకప్పుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎస్సీల మీద ఎట్లా విరుచుకుపడ్డాడో, ఆ వనజాక్షి ఎంఆర్ఓని కొడితే కూడా ఎట్లా బయటపడ్డాడో ఆ కేసు నుంచి తెలిసిందే కదా. ఇక సాక్షాత్తు చంద్రబాబు గారే ఎవరైనా మాదిగా దళిత కుటుంబాల్లో పుట్టాలని అనుకుంటారా? ఇట్లాంటి కామెంట్లు మనం వినలేదా? వీళ్ళు ఎస్సీలకు, మహిళలకు, ఎస్సీల సాధికారతకు, మహిళల సాధికారతకు పనిచేసేటోళ్ళు అనమాట. ఇంతకు మించిన రియాలిటీ అవసరమా? ఆమెను పక్క నుంచి చెప్తా ఉందన్నమాట, ఎస్సీ క్రిస్టియన్ అయితే కిందికి వచ్చి కాళ్ళ కింద నిలబడు అని ఈయన పార్థసారథి. ఎందుకు ఈ బలుపు? ఇప్పటికీ మనుషులుగా చూసే వ్యవస్థ రానప్పుడు ఇంక ఎంత రాజ్యాంగం వచ్చినా, ఎంత ప్రజాస్వామ్యం వచ్చినా ఎవరికి ఉపయోగం? దీనివల్లనే కదా యుద్ధాలు, తర్వాత ఈ ఏమంటారు మత మార్పిడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేశంలో ఇంత మత విద్వేషం రెచ్చిపోతూ ఉంటే ఇట్లా ఎమ్మెల్యేలు అయ్యుండి కూడా ఇట్లా అంటే పబ్లిక్గా ఇట్లా అవమానిస్తే దళిత సంఘాలన్నీ, దళిత వర్గాలన్నీ ఏమైపోవాలి? సో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయకపోతే ఇలా తలబిర్సు ఇంకా దిగదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.